ష్యూరిటీ, మోసం గ్యారంటీ తిరిగి లేదండి. ఇప్పుడు పరిపాలన అలాగే ఉందండి. బాగా అమ్మబలిక ఇది ఇచ్చేసేస్తాం అని చెప్పేసి తీరామో చూస్తే ఏదీ లేదు, అంత మాయా మోసం. ఒకసారి చూద్దామండి తిరిగి సంవత్సరం రోజుల పరిపాలన. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కూటమి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి సుపరిపాలన అని చెప్పి చాలా హంగామా చేస్తున్నారండి. తిరిగిలేదు, ఏదో జరిగిపోయినట్టు, ఏదో జనాలు రకాల అపోహలు కల్పించేస్తాం, ఏదో చేసిస్తామని చెప్పేసి. ఏంటంటే చేశారు, ఏదీ లేదండి. అధికారంలోకి వచ్చారు 2024లో, ఎలాగొచ్చారో తెలియదు. అధికారంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అమ్మో సూపర్ 6 హామీలు చూస్తే భయం వేస్తుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో బోల్డ్ అప్పులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లే చేశారు అప్పులకు, చేసింది అతను. కానీ ఏదో అప్పు ఇంత చేశారు, అంత భయం వేస్తున్నారు. చేతకాని కబుర్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు ఏమండే తిరిగి లేదండి. మగసిరిన మగధీరులే దిగారు. నవరత్నాలు అమలు చేశారు. ఒక్కొక్కటే తిరిగి కంటివేలు, వైఎస్ఆర్ కంటివేలు మొట్టమొదటి అమలు చేసి చూపించారు. వీళ్ళు ఏమైనా చేసి చూపించారండి, ఏదీ లేదు. ఎక్కిన 2 నెలల తర్వాత బుడమేర వాగు ఒక విజయవాడలో పొంగింది. ఆ అంగిన వాగు ఎక్కడ దాకా అంటే సితారా జంక్షన్ దాకా విజయవాడ ముంచింది. అంటే అక్కడి నుంచి చూసుకుంటే సితారా జంక్షన్ నుంచి మించు 5 కిలోమీటర్ల కనుక ఎక్కువే, ఇంక 10 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం. కాళేశ్వరం మార్కెట్ మొత్తం దాటి అక్కడ దాకా ముంచిస్తే ఎంతమంది 40 మంది తిండి ద్వారా చనిపోయారండి. అదే జగన్ హయాం ఇలాంటి ఆకలి చావులు ఎప్పుడైనా జరిగాయండి, తిరిగి లేదు. కానీ ఇప్పుడు ఏది చేయలేకపోతే సుపరిపాలన అంట. ఇది సుపరిపాలన, దుష్టపాలన. అలాగే తిరిగి లేదండి. జగన్ ఇలాగ ఎక్కి ఎక్కగానే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కి ఎక్కని టకాపు దేశ చరిత్రలో లేదు. ఇలాగ ఎక్కి ఎక్కగానే ఉపాధి కల్పించడం. ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్లు, అలాగే సెక్రటరీలు, ఇవన్నీ మొత్తం లాంటి ఉద్యోగం 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తే ఇలాంటి చేశారు. ఇప్పుడు సంవత్సరం ఒకరికైనా ఉద్యోగం ఇచ్చారా, ఏది లేదు. మరి ఇది సుపరిపాలన ఏంటండి ఇది? ఎక్కి ఎక్కగానే మొత్తం పథకాలను అమలు చేసి చూపించారు. ఇది మాకు చేత కాదు, మేము చేయలేము, భయం వేస్తామని కబుర్లు ఆడారు. అలాగే ఇలాగ వచ్చారు దావోస్ సమ్మిట్కి వెళ్ళారు. ఏ పెట్టుబడులు ఎంత ఇచ్చారండి, ఏది దానికి కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని దుబాయ్ సమ్మిట్కి వెళ్ళి మేకపాటి ఎంపీ గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు, మహానుభావుడు. ఎంత అంటే పెట్టుబడులు తీసుకొచ్చారు, తిరిగి లేదు. తీసుకొచ్చి చూపించారు, అది రికార్డ్ అండి. తిరిగి లేదండి. అలాగే శాంతి భద్రతలు ఏంటండి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మొత్తం ప్రత్యర్థి పార్టీ మన దాడులు చేస్తున్నారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది పిచ్చి ఏవో దొంగ కేసులు పెట్టాలని వేధిస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. ఇది శాంతి భద్రతలు. జగన్ హయాంలో ఎలా ఉంది? ఎక్కడ జరిగితే అక్కడ అరాకొర జరిగితే జరగకుండొచ్చాము, కానీ ఇటువంటివి ఎక్కడా లేవు జగన్ హయాంలో. తిరిగి లేదు. మహిళల మీద అత్యాచారాలు అండి, ఎంత ఘోరం అండి. దిశ యాప్ పెట్టి ఆ రోజు మహిళల మధ్య జగన్ మొత్తం కంట్రోల్ చేసి ఈరోజు ఏంటంటే ప్రతిరోజు మహిళ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీళ్ళు ఎక్కిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇది సుపరిపాలన అంటున్నారు. ఇదేం సుపరిపాలన అండి? జగన్ మొత్తం మద్యం మీద